హలో బిజీ పీపుల్, ఈరోజు నేను ఆనపకాయ తొక్కతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. రండి చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని అట్లకరతో కలుపుతాం. ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటాం. ఒక కప్పులాగా పెసరపప్పు వేసుకుంటాం. పెసరపప్పు వేసుకొని అట్లకరతో కలుపుతాం. మనం ముందుగా పిక్క తీసిన చింతపండు, ఒక చిన్న చింతపండుని నానేసి ఉంచుకుంటాం. ఆ నానేసి ఉంచుకున్న చింతపండుని వేసుకొని అట్లకరతో కలుపుతాం. మనం ముందుగా పీల్ చేసి ఉంచుకున్న ఆనపకాయ తొక్కను వేస్తాం. ఆనపకాయ తొక్కను వేసి మళ్ళీ అట్లకరతో కలుపుతాం. అట్లకరతో కలిపాక మీ దగ్గర నువ్వుల గుండ ఉన్నా నువ్వుల గుండ వేయచ్చు, నువ్వుల పప్పు ఉన్నా నువ్వుల పప్పు వేయచ్చు. ఒక 4 స్పూన్లు వేయండి. 4 స్పూన్ల నువ్వుల పప్పు, అలాగే దానికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ కలిపేసి కొంచెం వాటర్ వేయాలి. అంటే ఆనపకాయ తొక్కలు ఉడకడానికి వాటర్ వేసుకొని మళ్ళీ అట్లకరతో కలిపి మూత పెట్టి సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టేసి కాసేపు అయ్యాక మూత తీసి అది మగ్గింది లేని చూసుకొని ఉడికాక దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయడం. అంతే, ఆనపకాయ తొక్క పచ్చడి రెడీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.